డిసెంబర్ నెల 2024 సంవత్సరంలో ధనురాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ముఖ్యంగా ధనురాశి వారికి శుక్రుడు 3 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. జన్మంలోనూ అంటే ధనస్సులోను, మకరంలోను, కుంభంలోను 3 రాశుల్లో సంచారం చేస్తున్నారు. జన్మంలో అంటే ధనురాశిలో 2 రోజులు మాత్రం సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి 26 రోజులు మాత్రము మకరంలో సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి 3 రోజులు కుంభంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా 3 రాశుల్లో శుక్ర భగవానుడు సంచారం జరుగుతూ ఉన్నది. అయితే ఇక్కడ శుక్రుని యొక్క సంచారం 3 రాశుల్లోనూ కూడా జన్మంలోనూ, ద్వితీయంలోనూ, తృతీయంలోనూ 3 చోట్ల కూడా 3 రాశుల యందు కూడా అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాన్ని శుక్ర భగవానుడు అందిస్తూ ఉన్నారు. ఇక్కడ శుక్ర భగవానుడు జన్మంలో ఉండటం ఒక అదృష్టం అయితే, ఆరోగ్యం బాగుండటము, మంచి ప్రవర్తన ఉండటము, ధన ఆదాయం పెరగటము, ఈ విధమైనటువంటివి అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలన్నీ జన్మంలోనూ, అలాగే ద్వితీయంలో ఉన్నప్పుడు ధనాదాయం పెరగడము, కుటుంబంలో భార్యాభర్తల మధ్యన అన్యోన్యత, మొత్తం కుటుంబ సభ్యులు అందరి మధ్యన కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము, అలాగే తృతీయంలో ఉన్నప్పుడు అందరి యొక్క సహాయ సహకారాలు అందటము, ఈ విధంగా మొత్తము ఈ 3 రాశుల్లోనూ కూడా ఈ నెలంతా అత్యంత శుభప్రదంగా ఉన్నాడు. తద్వారా అందరి యొక్క సహాయ సహకారాలు, కుటుంబంలోని సహాయ సహకారాలు, తన ఆరోగ్యం బాగుండటము, తన పద్ధతి బాగుండటము, అన్ని విషయాల్లోనూ కూడా చాలా శుభప్రదంగా ఉన్నారు. ధనాదాయం పెరుగుతుంది. అలాగే ముఖ్యంగా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటువంటి వారికి లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఎందులో పెట్టుబడి పెట్టినప్పటికీ కూడా ఈ 3 రాశుల సంచారంలోనూ చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు అన్ని చక్కగా ఉంటాయి. కుటుంబంలో ఆరోగ్యాల దగ్గర నుంచి అన్నీ బాగుంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ చాలా శుభప్రదమైన ఫలితాలు 4 రోజులు ఇస్తూ ఉన్నారు శుక్ర భగవానుడు. ముఖ్యంగా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి లాభం కోసం దేనిలో పెట్టుబడి పెడుతున్నప్పటికీ కూడా అన్నిట్లో కూడా మీకు మంచి శుభప్రదమైన ఫలితాన్ని శుక్ర భగవానుడు అందిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా టీవీ రంగంలో ఉన్నవారికి, సినీ రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి, ఈ యూట్యూబర్స్కి, వీళ్ళందరికీ కూడా శుక్ర భగవానుడు డిసెంబర్ నెలలో చక్కటి ఫలితాలన్నీ కూడా అందిస్తూ ఉన్నారండి. ఇకపోతే రవి కూడా జన్మంలో 15 రోజుల పాటు వ్యయంలో, అంటే దీనికి ముందు వ్యయం వస్తుంది కాబట్టి వ్యయస్థానంలో అంటే వృశ్చిక రాశిలో 15 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. అది ఆ అక్కడ రవి 15 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం జన్మంలోంచి మొదలు పెడుతున్నాం కాబట్టి జన్మంలో చెప్పుకుందాం. జన్మంలో రవి శుభ ఫలితాలను ఇవ్వజాలడు. అట్లాగే వ్యయస్థానంలో కూడా రవి యొక్క శుభ ఫలితాలు అయితే ఏమి ఉండవండి. 15వ తారీఖు నుంచి మన ధనుర్మాసంలోకి మారారు కాబట్టి అక్కడ ఆ మాసం ప్రభావం వేరుగా ఉంటుందనుకోండి. ఇది మనం ఇంగ్లీష్ నెల చెప్పుకుంటున్నాము. ఈ విధంగా రవి 1లో సంచరించేటప్పుడు కానీ, వ్యయంలో సంచరించేటప్పుడు కానీ అనారోగ్య సమస్యలు తలెత్తేటటువంటి అవకాశము, డబ్బు ఖర్చు అయ్యేటటువంటి ఒక వ్యవహారము, ఇట్లాంటివే జరుగుతూ ఉంటాయండి. అలాగే చేత ఇది రవి యొక్క సంచారం మాత్రము ఈ నెల రోజులు ఈ ధనురాశి వారికి శుభ ఫలితములను ఇవ్వజాలదు. అలాగే ఇంకా తృతీయంలోకి వచ్చినట్టయితే శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోందండి. తృతీయంలో శని భగవాన్ యొక్క సంచారం మాత్రము మంచి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. అందరి యొక్క సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. ధనాదాయం పెరుగుతుంది. ఇంటిలోనూ, ఆఫీసులోనూ, వ్యవహారంలోనూ అంత ఆదాయం పెరగటము, అందరి యొక్క సహాయ సహకారాలు మనకి లభించటము, అలాగే మనకి శత్రువులుగా ఉన్న వాళ్ళు కూడా మంచి మిత్రులుగా మారటము, మన సేవకులు కూడా మనకు సహకరించడం, మన పై అధికారులు మనతో సమానంగా కేటగిరీలో ఉన్నటువంటి వారు కూడా అందరూ సహకరించటము విధంగా జరుగుతూ ఉంటుంది. అందుచేత శని భగవానుడు కూడా మనకి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అందుచేత ఇక్కడ మనకి ఈ తృతీయంలో శని భగవానుడి వల్ల కూడా మనకి ఈ షేర్ మార్కెట్ వాళ్ళకి లాభాలు వచ్చేటట్టు అవకాశం బాగా కనిపిస్తూ ఉన్నది గోచార రీత్యా. ఇకపోతే
చతుర్థంలో రాహు సంచారం మాత్రం తద్భిన్నమైనటువంటి అంటే అశుభ ఫలితాలని మనకి కలుగజేస్తూ ఉన్నారు. అంటే మన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వారికి, ఈ విద్యార్థులకి, ఈ వాహనాలు కొనేటటువంటి వారికి అవి అనుకూలమైన ఫలితాలు ఇవ్వవు. మనం ఈవేళ ఏదో వాహనం కొనుక్కోవాలనుకున్నాం మన పర్సనల్గానే, కానీ ఎందుకునో మరి కారణంగా ఈ నెలలో మనం కొనలేనటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా రాహు మనకి గృహం కొనాలనుకున్నాం, రిజిస్ట్రేషన్ అవ్వదు, ఏదో పెండింగ్ పడుతూ ఉంటుంది. ఆ విధంగా రాహు మనకి ఆ విధంగా వాయిదా వేస్తాడే కానీ ఈ నెలలో పరిపూర్తి కానివ్వడు. ఇకపోతే షష్టమ స్థానంలో గురువు వక్రించి ఉన్న కారణంగా మనకి 5వ స్థాన ఫలితాలను మనం చెప్పుకుంటున్నాము. 5వ స్థానంలో గురువు యొక్క సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ మనకి ఇస్తూ ఉంటుంది. అంచేత అక్కడ పిల్లలు విద్య విషయంలో చాలా ముందుగా ఉంటారు, మంచి స్నేహాలు చేస్తూ ఉంటారు, అలాగే వాళ్ళ బాగా బుద్ధి వికసిస్తూ ఉంటుంది, అలాగే మంచి స్నేహాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. పిల్లల విషయంలో చాలా బాగుంటుంది. మీకు ఒకవేళ ఈ జాతకుడిగా కనుక విద్యార్థి అయి ఉన్నట్టయితే అతనికి కూడా విద్యలో మంచి రాణింపు ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ మనకి గురువు యొక్క ప్రభావం వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే అష్టమ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. అష్టమ స్థానంలో కుజుని యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు. అంచేత అక్కడ జరిగేది ఏంటంటే మనకి కొంచెం భార్యతోటి కొంచెం విభేదాలు రావటము, కొంచెం దుర్వార్తలు వినటము కొంతమందికి, ఎందుకంటే ఇది రాశిగతమైనది చెప్పుకోవడం జరిగింది. 70 కోట్ల మందికి సరిపోయేది. ఇది రాశిగతమైన ఫలితాలు ఇవి. కాబట్టి అందులో ఎవరో ఒకరికి హఠాన్ మరణం రావటము ఇదన్నీ మనకి ఆపాదించుకోవాల్సిన పని లేదండి. దైవ నిర్ణయం. ఎవరికో మొత్తం మీద ఖచ్చితంగా హఠాన్ మరణం సంభవించే అవకాశం ఉంటుంది. వ్యక్తిగతం కాదు కదండి ఇది. మరి వ్యక్తిగతం అయితే అది వేరేగా ఉంటుంది. పెద్ద దుఃఖం వచ్చే అవకాశం ఉంటుంది, ధన నష్టం జరిగేది అవకాశం, పరాభవాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది, అవమానాలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం ఆ విధంగా ఉంటుంది. కొన్ని గాయాలు అయ్యే అవకాశం కూడా గోచరిస్తూ ఉందండి అష్టమ స్థానంలో కుజుని యొక్క ప్రభావం వల్ల. ఇకపోతే దశమ స్థానంలో కేతు యొక్క సంచారం. దశమ స్థానంలో కేతువు కూడా ఏ విధమైనటువంటి శుభ ఫలితములను ఇవ్వజాలడు. అక్కడ కూడా మనకి కొన్ని వృత్తిపరమైనటువంటి వాళ్ళు సొంతంగా చేసుకుంటున్నా, లేకపోతే ఎవరి దగ్గర ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి దశమ స్థానంలో కుజుని వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే బుధుని యొక్క సంచారం మనం తీసుకోవాలండి. బుధుని యొక్క సంచారం మనం తీసుకున్నట్టయితే ఆయనకి 1000 స్థానంలో ఉన్నారు, కానీ వక్రించి ఉన్న కారణంగా 14వ తారీఖు వరకు ఏకాదశి స్థానంలో తీసుకోవాలి. మరి వక్రించి ఉన్నప్పుడు 14వ తారీఖు వరకు ఏకాదశి స్థానంలో తీసుకోవటం ఎందుకు అంటే 14వ తారీఖున వక్రగతి నుంచి రుజు మార్గంలో ప్రయాణిస్తూ ఉంటారు. కాబట్టి వక్ర మార్గంలో ఉన్న 14 రోజులు ఏకాదశి స్థాన ఫలితాలు, రుజు మార్గంలో ఉన్నటువంటి 17 రోజులు రుజుమార్గ ఫలితాలు తీసుకోవాలి. కాబట్టి ఏకాదశిలో ఉన్న 14 రోజులు కూడా ఆయన చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా మనకి కలగజేస్తూ ఉంటారు. వ్యాపారంలో లాభం, ఆరోగ్యం లాభం, ఇంట్లో కుటుంబ భార్య పిల్లలు వ్యవహారాలు అన్నింటిలోనూ కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఉంటాయి. మీరు ఏ వ్యవహారం మొదలుపెట్టినప్పటికీ కూడా ఆ 14 రోజులు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తారు. తదుపరి వచ్చేటటువంటి ఆ 14 కాకుండా 17 రోజులు తర్వాత వచ్చే 17 రోజులు 1000లో ఉన్నారు. కాబట్టి ఆ బుధుడు మీకు శుభ ఫలితములను ఇవ్వజాలరు. ఈ విధంగా మనం ధనురాశి వారి యొక్క ఫలితాలు మనం చెప్పుకోవాలి. అన్నట్టుగానే కొన్ని గ్రహాలు శుభం, కొన్ని గ్రహాలు అశుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి. తద్వారా మీరు ఏమీ కంగారు పడవలసిన పని లేదండి. మీరు రోజు చేసుకునేటువంటి పూజలో మన యొక్క నవగ్రహాలను కలపండి. అక్షతల్లో పసుపు కలిపితే కానీ అక్షతలు ఎలా కావో అలాగే మీ పూజ కూడా మీరు అభ్యాసం చేసుకోండి. మనం పూజ చేసేటప్పుడు ఆ పూజలో ఒక భాగం చేసేసేయండి అంతే. మనం ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అంతమందికి అన్ని కీర్తనలు కాలేకపోయినా నమస్కారం పెడతాం కదా. ఎందుకంటే అక్కడికి తిరుపతి వెళ్ళాము, వెంకటేశ్వరం తీసుకొచ్చి అందరూ డప్పు చేసాము, అక్కడ పెట్టేసాము, ఎక్కడికో వెళ్ళాము, ఆ దేవుని తెచ్చాము, ఈ దేవుని తెచ్చాము, అక్కడి నుంచి ఈ దేవుని తెచ్చాము, మొత్తం అన్ని కలిపి గూట్లో పెట్టేశాం. ఎన్ని పెట్టినప్పటికీ కొంతమందికి దాన్ని నమస్కారం పెట్టుకుని బయటికి రాలేం కదండి. ఏదో స్తోత్రాలు కొన్ని చదివినా మిగతా వారికి అగ్రత చూపించే హాతకర్పం చేసి నమస్కారం పెట్టేసి వచ్చేస్తాం కదా. అదేవిధంగా ఈ నవగ్రహాలు అక్కడ ఉన్నా లేకపోయినా నవగ్రహ మంత్రాలు చదువుకోండి. ఇవి ఈ గోచార ఫలితాలకు
ఇంతవరకు సరిపోతుంది. గోచార ఫలం అన్నిటికని కాదండి, ఏళ్ళనాటి శని ఉన్నవారు కొంచెం మరి శనికి తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం సుదీర్ఘకాలంగా ఉండేటటువంటి శని, గురువు, రాహువు, కేతువులకు మాత్రం మనం కొన్ని చేసుకోవాల్సి ఉంటుంది. ఈ చిన్న చిన్న గ్రహాల యొక్క ప్రభావాల్ని మనం రోజువారీ మన పూజలో ఒక భాగంతో సృష్టించడం ద్వారా సరిపోతుంది. ఇది నా అభిప్రాయం. శుభం భూయాత్.